గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పెండింగ్ పెట్టిన ఆర్థిక బకాయిల చెల్లింపులకు కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ దిశగా కీలక చర్యలు చేపట్టడం హర్షణీయమని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఇదే అంశంపై యాక్ట్ న్యూస్తో మాట్లాడిన ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చౌడగిరి శ్రీనివాసరావు, కార్యదర్శి నెరసు రామారావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె రమేష్ కుమార్లు హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన సుమారు 25,000 కోట్ల రూపాయలు జీపీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఏ, ఏపీజేఎల్ పెండింగ్ పెడితే ఆ బకాయిల్లో నుండి 6,200 కోట్ల రూపాయలను చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం ముదావహమన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. జనవరి 1వ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పక్షాన, జేఏసీ పక్షాన కలిసి గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకి పెట్టిన పెండింగ్ బకాయిలు, అదేవిధంగా ఆర్థికంగా ఉన్న బకాయిల్ని మరి వెంటనే చెల్లించాలని, అలాగే ఆర్థికేతర అంశాలని పరిశీలించి తక్షణమే వాటిని కూడా రిడ్రెస్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. దరిమిల ముఖ్యమంత్రి గారు మరి వెంటనే స్పందిస్తూ జనవరి నెలలో 1,102 కోట్ల రూపాయలని ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్లు, అదేవిధంగా రిటైర్ అయిన ఉద్యోగులందరికీ గ్రాట్యుటీ కమ్యుటేషను ఇవ్వడం జరిగింది. అలాగే మార్చి 17వ తారీఖున జేఏసీ ఆధ్వర్యంలో ఎన్జీఓ హోమ్ విజయవాడలో జరిగిన సమావేశ అనంతరం ముఖ్యమంత్రి గారికి మరి తెలియజేయడం, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని కలిసిన అనంతరం వెంటనే తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్కి సంబంధించిన ఆర్థిక బకాయిల్ని 6,200 కోట్ల రూపాయలని మరి విడుదల చేశారు. మొన్న శనివారం నాడు ఆయన ఆర్థిక శాఖ అధికారులకి, ఆర్థిక శాఖ మంత్రికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు నుంచి సోమవారం మరి అందరికీ కూడా క్రెడిట్ అవుతూ ఉన్నాయి జీపీఎఫ్స్, ఏపీజీఎల్ఐ, అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ మరి ఏవైతే ప్రాన్ అకౌంట్లో వాళ్ళకి జమ చేయాల్సి ఉన్నాయో వాటిని, అలాగే మెడికల్ బిల్స్కి సంబంధించి అన్నీ కూడా ఈ మార్చి నెలాఖరులోపు మొత్తం 6,200 కోట్ల రూపాయలు బకాయిల్ని చెల్లించడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతించడమే కాకుండా వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి ఉద్యోగుల్లో వర్గాల్లో ఆనందంగా ఉంది. కారణం, గత ప్రభుత్వం కుట్రపూరితంగా ఉద్యోగుల సొమ్ముని వివిధ పథకాలకి వాడి ఉద్యోగులు నానా ఇబ్బందులు పెట్టగా ఈ కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఈరోజు ఉదయం నుంచి రిలీజ్ అవుతున్నాయి. అందరికీ మా అకౌంట్స్లో క్రెడిట్ అవుతున్నాయి. దాంతో ఉద్యోగులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇది ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం. ఇది ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లు 11 లక్షల మంది ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పీఆర్సీ కమిషన్ ప్రభుత్వం వెంటనే వేయాలి. ఉద్యోగులకి పెండింగ్లో ఉన్న 3 డిఏలు వెంటనే ఇవ్వాలి. కేవలం 6,200 ఇస్తే సంతోషపడుతున్నాం కాదంట్లా. మాకు ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి. గత ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు ఉద్యోగుల సొమ్ము పక్కదారి పళ్ళించి వివిధ పథకాలకు ఉపయోగించుకుంది. కానీ ఈ ప్రభుత్వం ఇవ్వడం చాలా సంతోషం, హర్షణీయం. ఇటీవల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్లందరికీ రావాల్సిన జీపీఎఫ్ బకాయిలు కానీ, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, డిఏ బకాయిలు కానీ, ఏపీజీఎల్ఐ కానీ అన్ని ఏరియాస్ కూడా కలిపి సుమారు 25,000 కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వంలో పెండింగ్లు ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న 6,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తామనడానికి ఈ కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉద్యోగులందరి పక్కన కూడా ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఇంకా ఏదైతే రావాల్సిందో 12th PRCని కూడా వెంటనే నియమిస్తారని ఉద్యోగులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఐఆర్ ఇంటీరియర్ రిలీఫ్ ఫండ్ కూడా ఒక 29% ఇవ్వాలని కూడా ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. మిగిలిన ఏవైతే బకాయిలు ఉన్నాయో కూడా దశలవారీగా ఇస్తారని కోరుకుంటూ మరొకసారి 6,000 కోట్లు విడుదల చేస్తారని ప్రకటించినందుకు ఉద్యోగుల పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నారు.